ఉన్ని మండలంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్లో గవర్నమెంట్ బుక్స్ అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఫిర్యాదు చేయగా మేము వెంటనే ఇక్కడికి వచ్చాము. అవన్నీ పరిశీలించి వాటిలన్నిటిని ఒక గదిలో పెట్టి సీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్స్ని పై అధికారులకు, ఉన్నతాధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు మొత్తం వాళ్ళ ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము. ఎన్నిసార్లు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే వీళ్ళు క్రమశిక్షణ రహితంగా వ్యవహరించినందుకు తప్పనిసరిగా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మేము చర్యలు అనేవి తప్పనిసరిగా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాసు, నేను ఎస్ఎఫ్ఐ ఉండి మండల కార్యదర్శిని. ఈరోజు ఉండి మండలంలో ఉన్న వెలువరు గ్రామం సమీపంలో ఉన్న ఇండియన్ డిజిటల్ పాఠశాల విద్యా వ్యాపారాన్ని అడ్డుకున్నానికి ఇక్కడికి వచ్చాం. తల్లిదండ్రుల సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఉండి మండల కమిటీ. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే ఆయనే ఒప్పుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఎంఈఓ ఆఫీస్ నుంచి లెటర్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది విద్యా వ్యాపారాన్ని ఖండించమని చెప్పి. దాన్ని పక్కన పెట్టి యథేచ్ఛగా వీళ్ళ విద్యా వ్యాపారాన్ని కొనసాగించడం మనం ప్రతి పాఠశాలలోనూ కూడా చూస్తున్నాం. గత వారంలో గీతాంజలి పాఠశాల కూడా ఇదే వ్యవధిలో విద్యా వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నా సరే ఆ చర్యలన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు ఇండియన్ డిజిటల్ పాఠశాలలో కూడా మనం ఇదే వ్యాపారాన్ని యథేచ్ఛగా వ్యాపారం చేయడాన్ని మనం గమనించాం. అయితే ఈ వ్యాపారం ఇలాగే కొనసాగిన, లేకపోతే మిగతా పాఠశాలలో కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగించినా సరే ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని బలోపేతం చేసే అవకాశం ఉందని చెప్పి ఎస్ఎఫ్ఐ ఉండి మండల కమిటీ తరపున మరియు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరపున కూడా. For more videos like this, subscribe Big TV channel.